బంగారు, డబ్బు వాటంతట అవే మాయమవుతున్నాయి. ఇంట్లో ఉన్న చీరలు, పంచెలు చిరిగిపోతున్నాయి. ఏదో దుష్టశక్తి వల్ల ఇలా జరుగుతోంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఆ కుటుంబం ఒక మాంత్రికుడిని సంప్రదించి దీనికి పరిష్కారం కనుక్కోవాలనుకున్నారు. ఆయన చెప్పినట్టుగా కొన్ని తాంత్రిక పూజలు, జపాలు చేయించారు. కానీ అవేమీ ఫలితాన్ని ఇవ్వలేదు. చివరికి ఆ ఇంటి పెద్ద అన్నీ మంత్రస్వరూపమైన పరమాచార్య స్వామి వారి దగ్గరకు వచ్చి తన బాధను చెప్పుకున్నాడు. స్వామివారు అతని బాధనంతా శ్రద్ధగా విన్నారు. ఆ సమయంలో రవి అనే భక్తుడు కాస్త దూరంలో కూర్చొని లలితా సహస్ర పారాయణం చేస్తున్నాడు. చేతి సంజ్ఞతో స్వామివారు పారాయణాన్ని ఆపమన్నారు. ఆ ఇంటి పెద్ద వైపు తిరిగి, అతను ఇప్పుడు ఏం శ్లోకాన్ని చదువుతున్నాడో అడుగు, ఆ శ్లోకాన్ని 1000 సార్లు చదువు అని ఆదేశించారు. ఆయన వెంటనే అతని వద్దకు వెళ్ళి ఆ శ్లోకాన్ని అడిగి తెలుసుకొని నేర్చుకొని భక్తితో 1000 సార్లు పారాయణ చేశాడు. ఆ తరువాత నుండి అతని ఇంటిలో ఇక అలాంటి భయానక సంఘటనలు ఏవీ జరగలేదు. బంగారం, డబ్బులు, బట్టలు అన్నీ సవ్యంగా ఉన్నాయి. ఆ శ్లోకం ఏమిటో తెలుసుకోవాలి అని చాలామందికి కుతూహలంగా ఉంటుంది. అంతేకాక లలిత సహస్రంలోని ప్రతి శ్లోకము చాలా శక్తివంతమైనదే. అవి ఫలించడానికి భక్తి, నిష్ఠ, నమ్మకం, సమయం అవసరం. కానీ ఇప్పటికిప్పుడే శ్లోకానికి ఫలితం లభించాలి అంటే ఆ శ్లోకం చదువు అనే ఆజ్ఞ మహాస్వామి వారి నుండి రావాలి. అది సాక్షాత్తు ఆ లలితమ్మ నుండే వచ్చినట్లు. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం.